ఈ 2026లో కూడా మీరు రెగ్యులర్గా లింక్డ్ఇన్కి వెళ్ళి మీరు రెజ్యూమ్ పెట్టి జాబ్ సర్చ్ చేయడం మానేయండి. నేను చెప్పే ఈ సింపుల్ ఏ ట్రిక్ యూస్ చేసి మీ జాబ్ సర్చ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ ఉంది కదా, ఇది క్లౌడ్ AI అనమాట. ఇందులోకి వెళ్ళి మీరు మీ రెజ్యూమ్ని ఇలా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక మీకు ఇచ్చే ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారా, మీకు లాస్ట్ 24 hours పెట్టాను, లేదంటే మీరు 2 days అని కూడా పెట్టుకోవచ్చు. అలాగే రోల్ డేటా సైంటిస్ట్ అని మెన్షన్ చేశాను కదా, సో దాని బదులు మీరు మీకు తగ్గ రోల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఈ కనెక్టర్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ కనెక్టర్ ఆప్షన్ ఉంటుంది. కనెక్టర్ ఎనేబుల్ చేసుకోండి, యాపిఫై అనేది. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత జస్ట్ అలాగా మీరు ఎంటర్ కొడితే చాలు. బంగారం జల్లెడ పట్టినట్టు మీకు 100% మీ రెజ్యూమ్కి మ్యాచ్ అయ్యే మొత్తం రోల్స్, శాలరీ రేంజ్ అంతా, కంపెనీ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో పెట్టేసి మీకు చూపిస్తుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా అక్కడ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే లింక్డ్ఇన్ స్క్రేపింగ్ అనమాట. మీ బదులు ఇది లింక్డ్ఇన్కి వెళ్ళి ఆ రెజ్యూమ్కి 100% మ్యాచ్ అయ్యే రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేస్తుంది. నేను ఇక్కడ 20 అని ఇచ్చా, మీరు ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు. అలాగే నేను డేటా సైంటిస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశాను కదా ఇక్కడ, దాని బదులు మీకు తగ్గ రోల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని మీరు సెర్చ్ చేయడమే. ఈ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల మీ రెజ్యూమ్ పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ATS స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేస్తా. సో ఈ ప్రాసెస్ అంతా కావాలంటే ఫాలో చేసి అప్లై అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్గా DM చేస్తా. సో ఇలాంటి జాబ్ సర్చ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది ఇది. ఓకే మరి, బాయ్.